ఓం శ్రీం గురుభ్యో నమః. శ్రీరామం మహావీరం ఆంజనేయం ప్రసన్న దివ్యదృష్టే నమః. ఓం ప్రసన్న ప్రసన్న సిద్ధం సిద్ధిం మమాయచం. అందరికీ నమస్కారం అండి. నేను నా మాట యూట్యూబ్ ఛానల్ నిన్నే చెప్పాను, అందరికీ వ్యతిరేకంగా చెప్తున్నాను. అందరూ ఒక పాదం మీద ఉంటే నేను వ్యతిరేక దిశలో నడుస్తున్నాను. అందరూ బాగున్నదాన్ని నేను బాగలేదని చెప్తున్నాను. కొంతమంది నాకు కామెంట్ బాక్సుల్లో చూడండి, నేను ఇప్పటి నుంచి ఎప్పటి వరకైనా కూడా కామెంట్ బాక్స్ ఆన్ చేసుకొని ఉంటుంది నాది. ముందు వచ్చిన వీడియోస్ కానీ ఇప్పుడు వీడియోకి ఇంతవరకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడం అనేది జరగలేదు. అది మంచి వాళ్ళు మంచి రకంగా పెట్టినా, చెడ్డవాళ్ళు చెడ్డ రకంగా పెట్టినా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆ నిర్ణయం తీసుకోలేదు. బహుశా ఇది తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆగ్రహం వాళ్ళకు ఉంటుంది. నిన్న లైవ్లోకి వచ్చి ఒక్క హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నాను. 201 మంది మాత్రమే నిన్న 208 మందికి మాత్రమే నేను సమాధానం చెప్పగలిగాను. నిన్న ఉదయం ఎమర్జెన్సీ కేసులుంటే ఒక 3 దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మొత్తము దగ్గరగా 200 కిలోమీటర్లు హైదరాబాద్ డిస్టెన్షన్లోనే తిరగాల్సి వచ్చింది. దానివల్ల రావడం నాకు లేట్ అయింది. అందుకే కారులోనే లైవ్ పెట్టాను. ఆ కారు నాది కాదు, వేరే వాళ్ళది. నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేశారు. వాళ్ళ సమస్యకు వాళ్ళే తీసుకెళ్ళారండి. నాకు ఎటువంటి కారు లేదు, ఏమీ లేదు. అది ముందుగా గమనించగలరు. నిన్న లైవ్ అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ వచ్చిందండి. బాగా డబ్బున్నవారు యజ్ఞాలు యంత్రాలు చేయించుకోగలరు, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అని చాలామంది అడిగారు. చాలామందిలో ఆ అబ్బాయి ఒకడు క్లారిటీగా అడిగాడు. కానీ సమస్య ఇది అని చెప్పిన వాడిని దానికి పరిష్కారం ఇది అని కూడా యూట్యూబ్లో చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకున్నావా అని అడిగితే చేసుకోలేదు అన్నాడు. మూర్ఖత్వం అంటే అదే, వీడియో చూడటం కాదండి. అసలు ఏం జరుగుతుంది, అసలు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, అసలు అంతకుముందు వీడియోలు ఏంటి, మీరు వస్తున్న కొత్త వీడియోలు మాత్రమే చూస్తున్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏమిటి అనేది ఆల్ మీద పెట్టుకుంటే మొత్తం వీడియోస్ వస్తాయి. మీరు వచ్చిన వీడియోలు మాత్రమే చూస్తున్నారు, అది తప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూడకుండా నేను చెప్పిన దాని గురించి మాత్రమే కామెంట్ చేయడం అనేది చాలా తప్పు. వీడియోలు చూస్తే ఆ కామెంట్లోనే మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చెప్పాను కదండి, నెగిటివ్ పక్కనే పాజిటివ్ ఉంటుంది, రాత్రి పక్కనే పగలు ఉంటుంది, పాపం పక్కనే పుణ్యం ఉంటుంది. అట్లానే వచ్చే సమస్య ప్రతి ఒక్కదానికి పరిష్కారం కూడా నేనే చెప్తాను. అట్లాగే ఈరోజు చెప్పవలసిన విషయాలు చెప్పుకున్నాము. మనసులో మాట కూడా నాకు తెలిసింది, చనిపోయే వాళ్ళ గురించి వినడమే తప్ప బతికించే వాళ్ళ గురించి వినలేం కదా అని. బతికించడానికి 4 ఆప్షన్లు ఇచ్చాను, చనిపోవడానికి మాత్రం ఒక్కటే ఇచ్చాను. అది కాలధర్మం, కలిధర్మము. దీనికి మీరు నేను ఏం చేయలేం. కానీ
యంత్రాలు చేయించుకున్న వాళ్ళు, నా దగ్గర ఆశీస్సులు పొందిన వాళ్ళు నా శిష్యులు కూడా కాదండి. బయట వాళ్ళకి చెప్తున్నాను. నా శిష్యులు కూడా దీనికి అతీతులే. ఎందుకంటే నా శిష్యుల్లో కూడా నన్ను కొంతమంది మోసం చేశారు. కొంతమంది నిజాయితీగా ఉన్నారు. ఆ నిజాయితీగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పను. అట్లాగే నన్ను మోసం చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పను. గృహోపదేశం తీసుకొని తర్వాత నాకే వ్యతిరేకంగా మారి నా మీదే చలామణి చేయాలని చూశారు. కానీ మీరు అనుకున్నట్టు మామూలు గురువులం కాదు. అందరూ యూట్యూబుల్లో చూసేవి లేకపోతే ఇంకక్కడ జ్యోతిష్కాలయము మంత్ర తంత్ర యంత్ర అట్లా పెట్టలేదండి. నేను నా మాట అనే పెట్టాను. అది ముందుగా గమనించగలరు. కానీ అక్కడ నేను నా మాట అనే ఒక పేరులో ఆ పేరుకి నేను చేసే పనికి ఎటువంటి సంబంధం లేదు. ముందుగా అది గమనించగలరు. చాలామందికి ఈ డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడున్న డౌట్ ఏంటంటే రేపేమో చెప్పబోతారా అనేది ఒకటి జరుగుతుంది కదా. ఈరోజు ఏం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుందో కూడా నేను చెప్పాను. కానీ ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మీకు ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్తో చూపిస్తాను. నేను బి అనే అక్షరం అంటే బోధ అనే ఒక తెలుగులో అంటే దాన్ని బోధ అనే వైరస్ అని చెప్పాను. కానీ డ్రుకోటిన్ అని ఇంగ్లీష్ పదాన్ని వాడి దాన్ని నిన్న రివీల్ చేయడం జరిగింది. అది ఏపీలో కూడా ఎంటర్ అయ్యింది. చెప్పాను కదండి, ఏపీకి వస్తుంది. కానీ డాక్టర్స్ మినిమమ్ 5 hours కంటే మనిషిని కాపాడలేమని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆరోగ్య శాఖ మీ తెలంగాణ కాదు, తెలంగాణ. మా అనే అక్షరాలు మనకు వద్దండి. మనం అందరం ఒక కుటుంబము. కాకపోతే ఎక్కడ ప్రభుత్వం అక్కడే కాబట్టి అందుకే ఆ వర్డ్ వాడాను. ఇది ఎంట్రన్స్ అయింది. మామూలుగా అయితే హైదరాబాద్కి రాదు, ఏపీ నుంచే మొదలవుతుంది అని చెప్పాను. కానీ ఏపీ నుంచే మొదలైంది. దాని బారిన కనీసం ఇప్పుడు 20 మంది ఉన్నారు. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే డాక్టర్లు మాత్రం 5 numbers చెప్తున్నారు. సరే, డాక్టర్స్ తెలియకపోవచ్చు, అంటే తెలవకపోవడం అంటే వాళ్ళ దగ్గరికి ఎంతవరకు ఆ కేసు వచ్చి ఉండకపోవచ్చు, అది గమనించగలరు. సరే అండి, ఇది కరోనా కంటే మహమ్మారి అండి. ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తుంది, వీలైతే 1 గంట ఇస్తుంది. చెప్పాను కదా, నడిచినవాడు నడిచినట్టు, కూర్చున్నవాడు కూర్చున్నట్టు, తింటున్నవాడు తిన్నట్టు, పడుకున్నవాడు పడుకున్నట్టు ఇలా చనిపోతారని చెప్పాను కదా, అదే ఇది. ఇలాగా పిట్టలు రాలినట్టు ఎక్కడ పడితే అక్కడ పడిపోతారండి. ఎండిన ఆకు రాలినట్టు గాలికి రాలిపోతారు. ఆ గాలి ద్వారానే వీళ్ళకి ఆయుష్క్షీణం జరుగుతుంది. ఆ వాయువు ద్వారానే వీళ్ళకి ప్రాణము పోతుంది. యదా యదా అని ధర్మశ్చ సంభవామి యుగే యుగే. ధర్మంలా చెప్పాలండి, అధర్మాన్ని అధర్మంలా చెప్పాలి, నిజాన్ని నిజంలా చెప్పాలి, అబద్ధాన్ని అబద్ధంలా చెప్పాలి. నేను మాత్రం నిజమే చెప్తున్నాను. మీరు మనసు నొచ్చుకున్నా, మీకు బాధగా అనిపించినా చెప్పడం నా ధర్మము. ఎందుకంటే ఇందులో కొంతమందినైనా నేను కాపాడగలనేమో అని ఒక్క ఆశతో చెప్తున్నానే తప్ప నాకు వ్యూస్ కోసము, యూట్యూబ్ కోసము, లేదంటే సబ్స్క్రైబర్స్ కోసము చెప్పట్లేదు. ఏ వీడియోలో కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ చూడండి, లైక్ చేయండి, అవతల వారికి షేర్ చేయండి అని ఇంతవరకు ఏ వర్డ్ వాడలేదు. కనీసం కిన్ మాస్టర్ నుంచి కూడా బెల్ బటన్ నొక్కండి, అవి ఇవి సబ్స్క్రైబ్ అని కూడా ఎటువంటి వీడియోస్లో పెట్టలేదు. యాడ్స్ అంటారా, అవి ఆటోమేటిక్గా అవుతే ఎవరికైనా వస్తాయండి, అది కామనే. నాకు 3000 పైచలకు ఉన్నాయి కాబట్టి అవి వస్తుంటాయి. అవి యాడ్సెన్స్ అనేది కంపల్సరీ, యూట్యూబర్స్కి తెలిసింది ఆ విషయం. ఒక విషయం అన్యులకి అర్థం కానిది జనాభా అర్థం చేసుకున్నది నేను చెప్పాను. నా పేరు ఇది కాదు. నిన్న చాలామంది నా పుట్టినరోజుకి అన్నదానం చేశారండి. దాన్ని
దాని పేరు రేపు వీడియోలో చెప్తాను. ఇందాక పేరు అయితే చూశాను కానీ సరిగ్గా గుర్తులేదు. ఫౌండేషన్ వాళ్ళు నా పేరు మీద అట్లాగే కొంచెం నా శిష్యుడు చేతుల మీదుగా కొంచెం అట్లా జరిగింది. అది కూడా చాలా దిక్కులు జరిగింది. అన్నదాన ప్రసాదం పేదల వారికి. ఆ వీడియో నేను పెట్టట్లేదు, పెట్టి తీసేసాను. ఎందుకు అలాంటివి పెట్టకూడదని. నా బర్త్డే రోజు అన్నదానం చేశారండి. చాలా ఊర్లలో చేశారు. ఆ వీడియోలు కొంతమందికి వాట్సాప్లో మాత్రమే షేర్ చేశాను. ఎందుకంటే అది యూట్యూబ్లో పెడితే కాపీ రైట్స్ పడతాయి. దాంట్లో పాట పెట్టారు, సాంగ్ పెట్టారు. అంటే సాంగ్ కాదు, సినిమా మూవీ సాంగ్ కాదండి. ఒక మ్యూజిక్కి సంబంధించిన ఒక డివైస్ లాంటిది పెట్టారు. దానివల్ల దాన్ని నేను పెట్టలేకపోయాను. నార్మల్గా అయితే పెట్టేస్తుండేవాడిని, చూస్తుండేవాళ్ళు. నా ఫోటో పెట్టి పార్సల్ ప్యాక్ మీద దాన్ని స్టిక్కర్లా చేసుకొని, చాలా కాస్ట్ అయింది అనుకుంటాను. ఆ స్టిక్కరింగు, ఆ నేము, నా బర్త్డే శుభాకాంక్షలు, నేను నా మాటని, జై గురుదేవా అని చెప్పేసి చాలామంది చాలా ఊర్లలో అన్నదానం చేశారండి. వాళ్ళందరూ బాగుండాలని, అన్నపూర్ణేశ్వరి వాళ్ళని కటాక్షిస్తే ధనధాన్య సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలగాలని. అన్నదాన పుణ్యం అంతా ఇంత కాదండి. అది నాకు చేశారని కాదు, వాళ్ళకై వాళ్ళు ఊహించుకొని చేశారు. అది నాకు కూడా చెప్పలేదు. నిన్న వాట్సాప్ రూపంలో నిన్న రాత్రి వచ్చింది నాకు. అది 2వ తేదీ జరిగిన నా బర్త్డేకి నిన్న 5th వచ్చింది అది నా కాడికి. వేరే వాళ్ళకి షేర్ అయ్యి నాకు తెలిసిన వాళ్ళు కూడా అవ్వడం వల్ల వాళ్ళ ద్వారా నాకు వచ్చింది వాట్సాప్లో. ఆ వీడియో కూడా ఒక 5 నిమిషాల పైనే ఉందండి, పెట్టచ్చు, ఏం ఇబ్బంది లేదు. షార్ట్లో కొన్ని వీడియోలు ఉన్నాయి, దయచేసి చూడగలరు. విత్ ప్రూఫ్లతో పాటు పెట్టాను. నేను చెప్పినవన్నీ ఉదయం చెప్తే సాయంత్రానికి లేదంటే రాత్రికి జరుగుతున్నాయి. ఇంకా అట్లాగే మీరు ఇంకొంచెం చిన్న పని చేయాల్సి ఉంటుంది. దయచేసి ఇప్పటి నుంచి కొంచెం న్యూస్ ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్ అయినా, న్యూస్ ఛానల్స్ అయినా. ఎక్కువ టీవీ చూస్తుంటారు కానీ మార్నింగ్ మీరు డ్యూటీకి వెళ్ళే టైంలో న్యూస్ ఛానల్ పెట్టుకొని చూడటం చాలా వరకు మీకే మంచిది. ఈరోజు జరగబోయేటి చెప్తామండి. ఈరోజు సంగతి కాదు, రేపు సంగతి కాదు, ఈరోజు జరగబోయే చెప్తున్నాము. హరి వాగ్దేవి ప్రసన్న సిద్ధి అధిష్టాన చక్ర ప్రసన్న. ముందుగా పెద్దవారికే పెద్దపీట వేస్తారు అనేది ఒక సామెత ఉంది. ఇక్కడ పెద్ద చిన్న మరణానికి తారతమ్యం లేదండి. మనిషికైతే పెద్ద చిన్న మధ్యతరగతి తారతమ్యాలు ఉన్నాయి. ముందుగా శృంగేరి, కాశీ, కన్యాకుమారి, కాంచీపురం, శ్రీచక్ర పీఠాలకు చెందిన పీఠాధిపతులు, అట్లాగే మిగతా ఊర్లో ఉన్న పీఠ స్థాపకులు, వాళ్ళ పీఠానికి సంబంధించిన వ్యక్తులు, అంటే పీఠాధిపతులు ఉంటారు కదండి, ఆ పీఠానికి అధిపతి. పేర్లు వద్దండి, ఎవరైనా కానివ్వండి, పేర్లొద్దు, దయచేసి అడగొద్దు. అందరికీ కొంతమందిలో పక్షవాతం కంపల్సరీగా వస్తుందండి. వాళ్ళకే మంచం మీద పడి ఆయుష్ క్షీణమై చనిపోతారండి. కొంతమందికి చేతులు కాళ్ళు విరిగి మంచాన పడతారండి. ఇది తథ్యము, జరగక మానదు. కొన్ని యాగ ఫలాలు, కొన్ని యోగ ఫలాలు, కొన్ని యజ్ఞ ఫలాలు చేసిన కర్మ అయినైతే పుణ్యమైతే ఏదంటుందో అది కర్మగా మారి, అంటే చేసినవారు చేయించుకున్నవారు కాదండి, చేసినందుకు
అదనంగా డబ్బులు తీసుకున్న వాళ్ళు, బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న వాళ్ళు, చేయించిన వాళ్ళు వెనక నుంచి వీళ్ళకి విపరీతమైన వికృత యజ్ఞాలు యాగాలంటే పుణ్యఫలాలే. కానీ వీటిలో మనీ పరంగా అంటే మీ విషయంలో డబ్బు పరంగా కకృత్తుపడి తీసుకున్న వాళ్ళకి ఈ శిక్షలు అనుభవించక తప్పదు. ఇది ఈశ్వరుడు సైతం మౌనంగానే ఉంటాడండి. ఇది ఈశ్వరాజ్ఞ కాదు, శివాజ్ఞ అంతకంటే కాదు. చెబుతున్నాను వినండి. నేను చెప్పిందే జరుగుతుంది. ఇది తథ్యం. దీనికి శివుడు కూడా అడ్డుకట్ట వేయలేడండి. మీ మనసు ఏదన్నా ఈ విషయంలో నొప్పించుంటే క్షమించాలి. నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్ళు, పుట్టి గుడ్డువారైన వాళ్ళు చూడగలరు. పుట్టుకతో చెవిటి ఉన్న వాళ్ళు వినగలరు. పుట్టుకతో మోగుతో ఉన్న వాళ్ళు మాట్లాడగలరు. పుట్టుకుంటి కూడా నలవగలరు. ఇది సాధ్యం. కర్మఫలాలు ఎప్పుడు పోతాయో అప్పుడు నా దగ్గరికి వస్తారండి. ఇవి నా వీడియోల్లోనే కింద భాగంలో ఉంటాయి, దయచేసి గమనించగలరు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. మొట్టమొదటిగా చెప్పింది ఈ పీఠాల గురించి. రెండవది, రేపు మకర రాశి అంటే మకర సంక్రాంతి వచ్చే లోపల గురుడు అనుగ్రహం తగ్గి శుక్రుడు అనుగ్రహం దూరం అయిపోయి గురుడు అంటే గురుగ్రహం అండి. గురుడు అంటే గురుగ్రహం మకర సంక్రాంతిలో సంక్రమిస్తున్నాడు. ఇది మామూలు పండితులకు తెలియదు, కేరళ వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది. దీనివల్ల కొన్ని విపత్తులు చోటు చేసుకుంటాయండి. జ్యోతిని దర్శించిన వాళ్ళకి, దర్శించి వస్తున్న వాళ్ళకి, దర్శనానికి వెళ్తున్న వాళ్ళకి అంటే స్వాములకి, మిగతా వాళ్ళకి కూడా, తోడుగా పోతున్న వాళ్ళకి కూడా మొత్తం 3,000 పైచెలుకు అంటే 3,500 కూడా దాటొచ్చు, లేకపోతే 4,000కి ఒక్క 10 మంది తగ్గొచ్చు. అంటే 3,000కి పైచెలుకు అంటే 3,999 కూడా కావచ్చు, ఒక్కటి తక్కువ. ఇన్ని మరణాలు సంభవిస్తాయండి. దైవ దర్శనానికి పోయేటప్పుడు కానీ, పోయి వచ్చేటప్పుడు కానీ, ట్రైన్లో పోయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా మరణ శాసనం రాసే ఉంటుంది. రహదారి గుండా పోయేవాళ్ళు అంతకంటే ముందు పోతారు. అది గమనించండి. కాశ్మీరంలో చెప్పాను కదా, మన జవాన్లు అంటే ఆర్మీ వాళ్ళు ఎక్కడెక్కడ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారో దాంట్లో వేరే వాళ్ళచే అంటే మన ఇతర దేశం, మన శత్రు దేశమైన వాళ్ళు అంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళు, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు మన జవాన్ని 22 మందిని అంటే తెలుగు సంబంధించిన వాళ్ళని 22 మందిని అప్రమత్తంగా ఉన్నప్పుడు దాడి చేసి చంపగలరు. ఇది తథ్యము. మిగతా వాళ్ళు ఇతర దేశాలకి, ఇతర ఊర్లకి చెందిన వాళ్ళు, యూపీ, ఒరిస్సా అటువంటి వాళ్ళకి మనకి కౌంటింగ్ చేయను, చెప్పను. మన తెలుగు వాళ్ళు మాత్రం 22 మంది మాత్రం మరణించగలరు. ఇది ఖచ్చితం. ఇది జరుగుతుంది. భూమిలో శివలింగం ఉద్భవిస్తుంది. ఎక్కడో చెప్పమంటారా? పాకిస్తాన్. భూమిలో శివలింగము ఉద్భవిస్తుంది. తెలుగువారంతా వెళ్ళి సరిహద్దుల్లో దాడులకు గురయ్యేంత దూరం వస్తుంది. భూమి బగబగా మండుతుంది. చుక్క నీరు లేకుండా పోతుంది. మంచు కరుగుతుంది. నీటి మట్టం పెరుగుతుంది. సముద్ర జలాలు ఆపాదమస్తకం అనంతంగా లోపలికి పోయి ఉప్పెనల పైగా ఎగసి వస్తాయి. అది చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను, హెచ్చరిక. ముంబై అతలాకుతలం అయిపోతుంది.
జనసంచారానికి దూరం అయిపోతుంది. ఎండ తీవ్రత తట్టుకోలేక ఈ సంవత్సరము మనుష్యుడు అనేవాడు వెహికల్లో కూడా కనీసం తిరగలేదు. కారు, ఏసీ ఉన్నా కూడా బయటికి రాలేనంత పరిస్థితికి అవుతుంది. అగ్ని జ్వాలలు విజృంభంగా ఉంటాయి. అట్లాగే జలముచే, అగ్నిచే, వాయువుచే మనిషి చనిపోతాడు. అట్లాగే ఆకాశం నుంచి వచ్చేది వర్షం. జలం అంటే భూమి నుంచి, అంటే పంచభూతాలు, అంటే అగ్ని, గుర్తుపెట్టుకోండి. అగ్ని. వాయువు అంటే మనం తీసుకునే శ్వాస. ఈ శ్వాసకోశ వ్యాధులు, శ్వాస అందకపోవటము వల్ల కొంతమంది గ్యాస్ సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదాలు జరిగి ఫ్యాక్టరీలు ధ్వంసమైపోయి భూమి కదలికల వల్ల కొన్ని బిల్డింగులు కూలి అన్ని విధాలుగా పంచభూతాలతో ఏ విధంగా అయిందో ఆ విధంగా వృక్ష సంపద, మానుష్య, సర్వము, జంతుజాలము సర్వము నాశనం అయిపోతాయండి. ఇవన్నీ ఈ సంవత్సరంలోనే జరుగుతాయి. ఇది ముందుగా గమనించగలరు. అర్థమవుతుందా? దీంతో పాటు ఇంకొక వైరస్ కూడా వస్తుందండి. ప్రజలు తల రొక్కలవుతుంది. మెదడు నరాలు చిరిగిపోయి చెవు నుంచి, కళ్ళ నుంచి రక్తం కారుతుంది. అలో లక్ష్మణ అని భగవంతుడు ఏడుస్తాడు. ఇది కలిధర్మం. జరగక మానదు, తప్పకుండా జరుగుతుంది. ఇది గమనించగలరు. నా వీడియోలు కొంచెం పెడుతున్నాను అనుకుని 33 నిమిషాలు 35 నిమిషాలు పెడుతున్నానండి. జనాభాకి ఓపిక లేకపోతే మానేసేయండి. కానీ నేను చెప్పిన దాంట్లో ఉన్నాయి 1, 2, 3, 4, 5వ తేదీల్లో కొన్ని మంత్రాలు చెప్పాను. మీరు అడిగిన ఈ ప్రశ్నలకి అప్పటికప్పుడు మీకు భక్తి పుడితే కుదరదండి. ముందు నుంచి చేస్తున్న వాళ్ళు, నన్ను గురువుగారు అని సంబోధించిన వాళ్ళు, ఈ రెండు ఏకమయ్యి వాళ్ళకి ప్రాణాలు నిలబడతాయండి. ఎటువంటి రోగము, రోగపీడ, ధన నష్టము, ప్రాణ నష్టము వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏమీ జరగవు. ఇది తథ్యం. హంపిలో ఉన్నట్టుండి 4 స్తంభాలు ఒకేసారిగా విరిగిపోతాయండి. 2, ఆదిలాబాద్ జిల్లా జన్నారము, చిట్యాల రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇంతవరకు కనుగొనబడని ఒక జంతువు, అంటే వింత ఆకారంలో ఉన్న ఒక జంతువు 4 కాళ్ళతో, తోకతో, ముఖం వచ్చేసి వేరే మనిషి రూపంలోను, శరీరము సింహం రూపంలోను, కాళ్ళు పులి రూపంలోను, తోక ఏనుగు రూపంలో ఉన్న విచిత్రమైన జంతువు ఒకటి పుట్టుకొస్తుంది. దానిచే మనుషులు కొంతమంది చనిపోతురు. ఇది తథ్యం. విజయవాడ, మార్కాపురం ఇటువంటి వాటిల్లో కూడా విచిత్రమైన సంఘటనలు త్వరలోనే చోటు చేసుకుంటాయి. అవి నేను చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జరగాల్సింది జరుగుతుంది. అమ్మవారి ఎడమ కంటి నుంచి ఒక్క చుక్క నీటి పట్టు కారుతుంది. అది అక్కడున్న పూజారులు గమనించి దాన్ని చెప్తారు. అది మన న్యూస్ ఛానల్లో అన్ని చోట్ల వస్తుంది. నేను చెప్పినవన్నీ రాబోయేటి అవి ప్రతి ఒక్కటి మీరు న్యూస్ ఛానల్లో, పత్రికల్లో చూడొచ్చు, టీవీలో గమనించవచ్చు. ఆ రోజు మీరు నేను చెప్పింది నమ్ముతారు. ఈరోజు చెప్పింది నమ్మకపోయినా మీరు నమ్మండి, నమ్మకపోండి, నన్ను చూడండి, చూడకపోండి. నేను చెప్పేది సత్యం. సరేనా? హనుమంతుల వారు 1 గంట నుంచి 3:30 వరకు ఏమి జరుగుతుందా అని ఆకాశ మార్గాన తిరుగుతూ, రేపు నెల 21 నుంచి
కొంతమందికి కనబడతారు, కొంతమందికి కనపడరు. ఆ కనపడిన వారు ధన్యులు. ఆకాశ మార్గాన తిరిగాను ఆయన. ఒకే రోజు 3 ఫ్లైట్స్, విమానాలు అగ్నికి అయిపోతాయి. ఇది కూడా గమనించగలరు. అంటే విమాన ప్రమాదాలు, స్తంభన జరుగుతుంది, ఆగిపోవడం జరుగుతుంది, అగ్ని ప్రభావం సంభవించి ఎక్కిన వారు ఎక్కినట్టు దిగేటప్పటికే చనిపోతారు. కొన్ని దిగినా చనిపోతారు. పోలీస్ శాఖ వారు, లాయర్లు, కోర్టుకు సంబంధించిన వాళ్ళు, జడ్జెస్ అంటే జడ్జీలు తలలు పట్టుకుంటారు. అధిక దొంగతనాల కేసులు, అధికంగా చిన్నపిల్లల రేప్ కేసులు, అధికంగా ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా, ఎన్ని ఉరి శిక్షలు వేసినా జనం మారరండి. దానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష విధించబడుతుంది. పోయిన ఉరిశిక్ష మనకి రద్దు చేశారు. ఇప్పుడు అమల్లోకి మళ్ళీ దాన్ని తీసుకొస్తారు. ఏదైనా తప్పు చేస్తే జైలు శిక్ష కంటే మరణ శిక్షే అన్నట్టుగా కొంతమంది నశించిపోతారు. భద్రాచలంలో ఒక అద్భుతం జరుగుతుంది. పర్ణశాలలో అగ్ని ప్రమాదం జరిగి మళ్ళీ కొత్తగా కడతారు, కానీ మళ్ళీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. హనుమంతులు ఆగ్రహాన లేచి కటకటాయన శబ్దం చేసి అంబా అంట ఆయన ఊరి మీదకి వస్తాడు. క్షమించాలి భద్రాచల వాసులు, ఇది దైవ నిర్ణయమే తప్ప నేను చెప్తే అయిపోయేది కాదు. అది గమనించగలరు. నేను పూజించేది హనుమంతుడి వారిని, ఆయన భక్తుల్ని. అర్థమవుతుందా? దివ్య దృష్టిచే చెప్పబడిన నేను ఆనందనామ సంవత్సరానికి అంతమవ్వగలను. ఇది నా మరణం. మళ్ళీ 11 దినములకు యథా యథాని ధర్మస్య అన్నట్టు ధర్మం కోసం వచ్చి మళ్ళీ నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి రాగలను. ఇది గమనించగలను. అప్పటికి నా వీడియోస్ వైరల్ అవుతాయి. యూట్యూబ్లో, టీవీలో, న్యూస్ ఛానల్స్లో, పేపర్స్లో నా ఫోటో పడుతుంది. మరికొన్ని విషయాలు ఇంతకుముందు, అంటే ఒక 30-40 ఏళ్ల క్రితము 7 సంతానం, 8 మంది సంతానం ఉన్న తల్లిదండ్రులు పుట్టుకకి లోటు లేకుండా బిడ్డలను కనేవాళ్ళు. ఇప్పుడు ఒక ఇంట ఒక బిడ్డ పుట్టడం కూడా కష్టమవుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కాబోతున్న వాళ్ళు, కాబోయే వాళ్ళు ఒక బిడ్డకు కూడా జన్మనివ్వలేరు. మగవారు గొడ్డుబోతోళ్ళు అవుతారు, ఆడవాళ్ళు గొడ్డుబోతాళ్ళు అవుతారు. క్షమించగలరు. ఇది జరగబోయేది కాబట్టి చెప్తున్నా. నా చెంత చేరిన వాళ్ళు, నా అభయం కోరిన వాళ్ళు, నాచే ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు, ప్రాణ నష్టం పోతుంది, ధన నష్టం పోతుంది. ఇది నా స్వార్థం కాదు. నేను ఆశీర్వదించడం వల్ల మీ నుంచి నేను ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటానో తీసుకోనుగా.
నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదము ఇష్టకామ్య సిద్ధిరస్తుగా జరుగుతుంది. అది ఇప్పుడు అర్థం కాకపోయినా కొన్ని రోజులకి మీకు అర్థమవుతుంది, రోజుల్లోనే అర్థమవుతుంది. అది గమనించగలరు. నెల్లూరు పెన్నా నది ఉగ్ర రూపం దాల్చి సంగము, సోమశీల, బద్వేలు, కోరుమావిళ్ళ, రాజంపేట, అనంతపురము, అనంతవరము, ఆత్మకూరు జనాభా అతి ఆకలితో అడవిలోకి పోయి ఆకులు తిని బతుకుతారు. ఇది నిజం. జీవజాలం మొత్తం నశించం. ఆకలికి జంతుజాలం అనేది మిగిల్చకుండా పోతుంది. నీటిలో చేపలు తానుకు తానుగా వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయి. గట్టు మీదకి వచ్చి అలో లక్ష్మణ్ అంటే విషపూరితమైన కలుషితమైన నీరు కలవడం వల్ల గట్టుపైకి వచ్చి చచ్చిపోతాయి. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆ విషపూరితమైన జలాలు పెట్టుకోలేక చెరువుల్లో పెంచుతున్న చేపలు కానీ, మామూలుగా ఉన్న చేపలు కానీ పొలాలకు కొట్టే ఎరువులు, పురుగుల మందుల ద్వారా, కాలువల ద్వారా బయటికి వెళ్ళి అవి విషవాయువులుగా మారి ప్రతి చేప అంటే జీవరాశి కప్ప నుంచి నీటిలో తిరిగే పాము వరకు మొత్తం అన్ని నశించగలవు. మనిషి తిన్నుటకు తొండలు గెండలు కూడా ఏమీ ఉండవు. అంటే నాన్ వెజ్ పరంగా చెప్తున్నానండి. కోళ్ళు బర్డ్ ఫ్లూ వ్యాధితో పూర్తిగా నశిస్తాయి. షుగరు, బీపీ అధికమయ్యి లో బీపీతో కిందపడే చనిపోతారు. హై బీపీతో తల పగిలే చనిపోతారు. షుగర్ లెవెల్స్ తగ్గిపోయి కింద పడతారు. షుగర్ లెవెల్స్ పెరిగి చనిపోతారు. ఉదరంలో గడ్డలు లేస్తాయి అంటే కడుపులో గడ్డలు, కణిత గడ్డలు అంటే రక్తపు గడ్డలు ముద్దలుగా ఆడవాళ్ళకి అవుతుంది, గమనించగలరు. అట్లానే 20 నుంచి 25 సంవత్సరాలు వచ్చిన కొంతమంది మెచ్యూరి కారు, ఇంకొంతమంది 12 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు లోపే మెచ్యూరి అవుతారు. అది గమనించగలరు. ఇది రాబోయే కాలానికి పరాకాష్ట. మళ్ళీ పాత రోజులు వస్తాయి. సూర్యుడి వెలుగు విపరీతంగా ఉంటుంది. విద్యుత్ ఘాతకానికి చాలామంది గురైపోతారు. విద్యుత్ ఘాతకం అంటే ఫైర్ యాక్సిడెంట్ అంటే షార్ట్ సర్క్యూట్. దీనిగా కొంతమంది అంటే నేను కొంతమంది అన్నానంటే అది వందల్లో ఉంటుంది. అది గమనించగలరు. ఎక్కువ అంటే 4,000 పైచిలుకు నుంచి 10,000 వరకు చెప్పచ్చు. ఇప్పుడైతే ఈ మహమ్మారి ద్వారా ఒక్కరోజే 21 లక్షల మంది చనిపోయారు చైనాలో. మన ఆంధ్రాలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నా ఎవరికి ఉపయోగపడదు. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు సమానత్వం చూపిస్తుంది. అది కలిధర్మం. అది రోగం కాదు, కలిధర్మం. భూదేవి లబోదిబోమని ఏడుస్తుంది. ఎందుకంటే పంటలు పండించే భూమిని రియల్ ఎస్టేట్లుగా చేస్తున్నారు. మనిషి బతకడానికి కట్టుకుంటున్నాడు కానీ తినడానికి ఆలోచించట్లేదు. రేపు ఇవన్నీ కట్టుకుంటా పోతే పంట ఎక్కడ పండుతుంది? ఉన్నవారు పొలాలు అమ్ముకుంటారు డబ్బు కోసం. ఆ పొలంలో ఇల్లు లేస్తుంది, ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ ఉండడానికి సరే, మరి తినడానికి ఆ తిండి దొరక్క బంగారం అమ్ముకోవాల్సి వస్తుంది. రైతు అనేవాడు ఇంకా రైతు పని చేయడు. ఆర్గానిక్లో పండించిన వ్యవసాయము అధిక రేట్లకు అమ్మబడతాయి. దీన్ని కొంతమంది వృత్తిని ప్రవృత్తి చేసుకొని ఒక గోడమ్స్లో పెంచుతారు వరి పైరు. పొలాలు లేక, స్థలాలు లేక ఒక ఎకరాలో పండాల్సిన పంటని పావు ఎకరాలో పండిస్తారు భూమి లేక. అది
కుండీల్లో పండిస్తారనమాట. ఖాళీ బాటిల్స్ ఇవి. ప్లాస్టిక్ వాసన వల్ల ఒక దగ్గర అయితే డంపింగ్ యార్డు స్మెల్ నుంచి వచ్చిన వ్యాధి అంటే ఒక స్కూల్కి సంబంధించి సకలం అవుతుంది. ఈ తెలంగాణలో ఈ సంవత్సరంలో రేపు రాబోయే శ్రావణం అంటే ఫిబ్రవరిలో రాబోయే శ్రావణం ఒక పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఇంకా ఇతర ఏదైనా కానివ్వండి, ఆ కుటుంబానికి సంబంధించిన 21 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతారు. అంటే విషపూరితమైన ఆహారం అప్పటికప్పుడు వండిన చిన్న తప్పిదం వల్ల 22 మంది ఖచ్చితంగా చనిపోతారు. ఇది తథ్యం. రేపు నెల 20కి పైన. అది ఎక్కడ అనేది నాకు తెలుసు, కానీ చెప్పను. దయచేసి గమనించగలరు. 35 నిమిషాలు వీడియో అయిందండి. రేపు నుంచి 15 నిమిషాల కంటే ఎక్కువ పెట్టను. దయచేసి ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఓం శ్రీం క్లీం గ్లీం రం యం యజామ్యం హనుమంతవస్య స్వాహ ఆభిహం ఆపాదమస్తకం రుద్రం ఏకనేత్రం త్రినేత్రే నమ త్రిశూలధారిణే నమ భ్రమరాంబికాయే నమ స్వాహ ఆభి. ఓం అనంతాయ నమ అచ్యుతాయ నమ స్వాహ ఆభి ఆభి ఆభి. సర్వే జనా సుఖినో భవంతు. ఆపాదమస్తకం